అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను స్ట్రాబెర్రీ క్లీన్ చేసేసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను. తర్వాత దానిమ్మను కూడా ఒలుచుకున్నాను. ఇలా రెండింటిని కలిపేసి ఇప్పుడు పేస్ట్ కట్ చేసేసుకుందాం. ఫస్ట్గా ఇప్పుడు ఈ రెండింటిని మిక్సీ జార్లో వేసేసుకొని తర్వాత కొంచెం పంచదారను, కొంచెం ఐస్ క్యూబ్స్ను, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నేనైతే జ్యూసర్ ఉన్నా కూడా ఒక లెమన్ కూడా వండుకోవాలి. నేను జ్యూసర్ ఉన్నా కూడా నా దగ్గర జ్యూసర్ వాడట్లేదండి. అందరికీ అందుబాటులో ఉండాలని నార్మల్ మిక్సీ జార్లోనే నేను జ్యూస్ చేశాను. తర్వాత దీన్ని ఇలా స్ట్రైనర్ సహాయంతో వడపోసుకోవాలి. తర్వాత ఇలా గ్లాసుల్లోకి ప్లస్ నేను ఈ డిజైన్ కూడా చూపించట్లేదు, ఇంట్లో ఉన్న గ్లాసుల్లోనే ఇలా స్టిక్స్ పెట్టుకోమని చెప్తున్నాను. స్టిక్స్ లేకపోయినా స్పూన్లనైనా పెట్టుకొని రివర్స్లో పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో స్పూన్లు పెట్టి చూపిస్తాను నెక్స్ట్ ఐస్ క్రీమ్ చేసేటప్పుడు. ఇప్పుడు చూసారా, ఇలా వీడియోలో చూపించే విధంగా ఇలా పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో వేసేస్తే 4 to 5 అవర్స్కి ఇలా ఐస్ క్రీమ్ తయారైపోతుంది. చూసారా, హెల్దీ కదా. దానిమ్మను ఇవి కూడా